గీతా దర్శనం 6వ భాగం 23/12/23. ఇవాళ గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలతో స్వాగతం. ఈ గీతా దర్శనాన్ని మనకి తెలుగులో అందించిన వారు బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారు. మన కర్మయోగంలో ఉన్నాం. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టా సచేతసః. నేను చెప్పిన కర్మం చెయ్యతగింది అనేది భగవంతుడి మతం. ఈ మతంలో లేని దోషాలను అసూయతో వెదకుతూ ఆ ప్రకారం నేను చెప్పినట్లు ఆచరించరు. అలాంటి మూఢులను అన్ని విధాలా నాశనం పొందే వాళ్ళగా అవివేకులుగా గ్రహించు అన్నారు. ఆస్తిక్య నాస్తిక్య బుద్ధితో శ్రద్ధ లేని వాళ్ళై దురాగ్రహాలతో నేను చెప్పిన విధంగా కర్మను చెయ్యనివాడు, ఆచరించనివాడు తమ విపరీత బుద్ధిలో సమస్తమైన పురుషార్థాల చేత భ్రష్టులైపోతారు. భ్రష్టస్య కావాగతి అన్నారుగా. అందుకని సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతి జ్ఞానవాసవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అర్జున, పూర్వజన్మలలో చేసిన ధర్మాధర్మ సంస్కారాలు, జ్ఞాన ఇచ్ఛ ఇవన్నీ వాటి పాటి ఫలితాన్ని ఇవ్వటానికై ఈ జన్మల్లో కనిపిస్తాయి. ఆ ధర్మాధర్మ సంస్కారాలని, జ్ఞానేచ్ఛని ప్రకృతి అంటారు. అంటే స్వయం సిద్ధంగా ఉండాలి. అలాంటి ప్రకృతిని అనుసరించే సమస్తమైన ప్రాణులు, జ్ఞానులైన అజ్ఞానులైన ఎవడైనా కావు, నడుచుకుంటూ ఉంటారు. సర్వభూతాలు ప్రకృతినే పొందుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇంద్రియ నిగ్రహం వల్ల ప్రయోజనం ఏముంటుందయ్యా? ప్రకృతి వేగం చేత అందరూ కర్మను ఆచరించాల్సి ఉంటుండగా ఇంద్రియ నిరోధం వల్ల, ఇంద్రియ విరోధం ఏమీ చేయజాలు కదా. కనుక అది నువ్వు అనద్దు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషావ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ హస్య పరిపంధినౌ అన్నాడు. ఇంద్రియాలను బట్టి విషయాలు ఏర్పడతాయి ఎక్కడైనా. త్వక్చక్షుకార, చత్వక్ అంటే కళ్ళు, చూపు, కన్ను, చెవి, ముక్కు, చర్మం, ఇవన్నీ స్పర్శ రూపాదాలు విషయాలన్నీ కనపడతాయి. ఆయా విషయాల ఎడల రాగద్వేషాన్ని పొందకూడదు. అంటే విషయాల ఎడల ఆసక్తులై ఇష్టమైన విషయాల ఎడల రాగాన్ని, అయిష్టమైన విషయాల మీద ద్వేషాన్ని రెండింటినీ పొందకూడదు. కనుక వాటి వశం కాకూడదు. ఆ రాగద్వేషాలే దొంగల్లాగా, చోరుల్లాగా మోక్ష మార్గంలో మనని దోచేస్తాయి, ఆ మార్గంలోకి వెళ్లకుండా. కనుక రాగద్వేషాలే చోరులుగా మోక్ష మార్గంలో విఘ్నాన్ని కలిగిస్తాయి. అంటే పురుషుడు ప్రకృతి కలవాడైనప్పటికీ అతని ప్రకృతికి వ్యతిరేకంగా రాగద్వేషాన్ని నియమించుకోవాలి. అలాంటి వాడు శాస్త్ర దృష్టి కలిగిన వాడు అవుతాడు. అతడి ప్రకృతి
తన కార్యంలో వినియోగించలేదు. కాబట్టి బంధ ప్రవృత్తి లేకుండటం కోసం, దేనిలోనూ తగులుకోకుండా ఉండటం కోసం రాగద్వేషాల మీద వ్యతిరేకత చూపాలి, మానుకోవాలి. ఒకరికి నశ్యం పీల్చే అలవాటు ఉంది, దానివల్ల అనర్థాలు సంభవిస్తుంటే నశ్యం పీలిస్తే అనర్థాలు సంభవిస్తాయనే జ్ఞానం ఒకడికి లేదనుకుందాం. నశ్యం పీల్చడం వల్ల బుద్ధి బలం పెరుగుతుందను, అందుకే పండితులు నశ్యం పీలుస్తారను, పండితులు కాకపోయినా నశ్యం పీలిస్తే బాగా పాండిత్యం వస్తుందను, కవిత్వం అబ్బుతుందను ఏదో ఒక నమ్మకంతో ఆ పని చేస్తారు. అవ్వడానికి అస్యం ఎడల రాగ అప్పుడు ఏమవుద్ది, దాని మీద ఒక ప్రేమ కోరిక కలుగుతుంది. అలాగే విహిత కర్మలు, చెయ్యాల్సిన కర్మలు గురించిన జ్ఞానం లేకపోతే విహిత కర్మల ఎడల ద్వేషం పెరుగుతుంది. అటువంటి ద్వేషం విహిత కర్మల నుండి, చెయ్యాల్సిన పనుల నుండి అవన్నీ మరలుస్తాయి. ఏవి చెయ్యాలో వాటిని వదిలేసి మిగతా చెత్త పనులు ఆలోచిస్తాయి. అందుకే రాగద్వేషాలు రెండూ మానేస్తే నీకు ఆ గొడవ ఇవ్వడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్మనుష్ఠితాన్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది ఆఫ్ట్ కోటెడ్ సూత్రం కదా చెప్తారు. అంటే చాలామంది దీన్ని ఉపయోగిస్తారు. చక్కగా ఆచరింపబడిన ఇతర ధర్మం కంటే కొద్దో గొప్ప గుణలోపం ఉన్నప్పటికీ, అంటే తప్పులు ఉన్నప్పటికీ, తాను ఆచరించే తన తండ్రి తాత ఎవరు ఆచరిస్తూ ఉన్నారు ఆ ధర్మం శ్రేష్టమే. ఎంత బాగా ఆచరించినా ఆ బ్రాహ్మణులకు సన్యాసులకు సముచితమైనటి భిక్షాటనం కంటే నీకు క్షత్రియ ధర్మమైన యుద్ధం కొంత గుణలోపం ఉన్నప్పటికీ, ఏదైనా అందులో లోపాలున్నా చాలా శ్రేష్టమైందయ్యా. నువ్వు ఎక్కడున్నావు, ఉన్నత కులంలో ఉన్నావు. ఉన్నత కులమిది సంఘాన్ని కాపాడేటువంటి రక్షణ నీ మీద పెట్టారు కనుక పరధర్మం నరకపాతాది భయాలను కలిగిస్తుంది. అందుచేత పరధర్మంతో జీవించటం కంటే స్వధర్మంలో ఉండి మరణించటం మంచిదయ్యా. స్వధర్మాన్ని వేడటం వల్ల పాపం తప్పదు నీకు. సమాజం బహుముఖాలుగా వృద్ధి చెంది సంక్లిష్ట రూపంలో ఉన్న ఇవాళ స్వధర్మ పరధర్మాలను తెలుసుకోవటం, గుర్తించడం ఎలాగూ శాస్త్రం ద్వారానే స్వధర్మ పరధర్మాలు తెలుసుకోవాలి. ఎట్లా అంటే అది శాస్త్రం ద్వారా. ఈ శాస్త్రం వర్ణాశ్రమ విభాగాన్ని అనుసరించి చెప్పబడినందువల్ల ఆ విధంగానే పూర్వకాలపు భాష్యకారుడు వ్యాఖ్యాతలు నిర్వర్జనం చేశారు. అయితే ఇవాళ బ్రాహ్మణాది వర్ణాలు వారి వారి ధర్మాలు, ఉద్యోగాలు, వృత్తులు, పరిశ్రమలు పరశత సహస్రాలుగా శాఖోపశాఖలుగా విస్తరించైపోయి. కాబట్టి పూర్వం చెప్పిన యతి ధర్మాలు, బ్రాహ్మణాది చాతుర్వర్ణ్య వృత్తి ధర్మాలు ఇవాళ ఎక్కడా లేవు వాడుకలు. ఆచరణ యోగ్యం కూడా కావు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వర్ణ సంకరం లాగానే ధర్మ సంకరం కూడా జరుగుతోంది, జరిగింది, జరుగుతుంది. కాబట్టి ఇవాళ వర్ణాశ్రమ ధర్మాలు కొత్త డెఫినేషన్ కావాలి మనకి. ఎవరు చేపట్టిన వృత్తికి, ఉద్యోగానికి ఏ ఏ ధర్మాలు, విధులు నిర్ణయించబడ్డాయో వాటిని సమాజ క్షేమం కోసం చక్కగా నిర్వహించటమే స్వధర్మ నిర్వహణ అవుతుంది. ఇతరుల వృత్తి, ఉద్యోగ ధర్మాల్లో అనవసర జోక్యం చేసుకోకూడదు.
ఇటువంటి జోక్యమే నేటి సాంఘికమైన అల్లకల్లోలాకి కారణము. తెల్లవారుజామున లేవాలి, సంధ్యావందనం చేసుకోవాలి అని మామూలు అందరూ చేయాల్సిన పని అది. ఇవాళ నైట్ షిఫ్ట్ ఉంటాయి. వాడు రాత్రి వచ్చి తెల్లవారుజామున పొద్దున పోయి 10ంటికో దిగుతాడు. వాడి సంధ్యావందనం ఏం చేస్తాడు? కనుక వాడు చెయ్యలేదని వాడు ఎందుకంటే వాడి డ్యూటీ చాలా ముఖ్యం. కనుక అట్లాంటి వాటిలో ఎగ్జామ్షన్ ఎలాగో ఉంటుంది. అర్జునుడు అంటున్నాడు, అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అవిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అడిగాడు అర్జునుడు, కృష్ణ, పురుషుడు అంటే తనకు ఇష్టం లేకపోయే బలాత్కారంగా యజమాని చేత నియోగింపబడే సేవకుల్లాగా ఎవడి చేత నియోగింపబడిన వాడై ఈ పాపాన్ని ఆచరిస్తాడయ్యా అన్నాడు. అర్జునుడు తన ప్రవృత్తికి మూల కారణాన్ని తెలుసుకోవాలని ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. సేవకుడు తనకి ఇష్టం లేకపోయినా పాపపు పని అయినా రాజుగారి యొక్క ఆజ్ఞను అనుసరించి చెయ్యాలి. బార్డర్లో సరిహద్దుల్లో కూడా సైనికులు ఉండాలి. మన సైనికులు పాకిస్తాన్ వాళ్ళనో చైనా వాళ్ళనో మనవాడు ఏమైనా అతిక్రమణ చేస్తే కొట్టేదల పారేమంటారు. అక్కడ పాప పుణ్యాలు వాడికి లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళకు కూడా మన మీద అట్లాగే ఉంటుంది. కనుక అక్కడ ధర్మం అది, ఇక్కడ ధర్మం. వాడికి చంపడం ధర్మమే, వీడికి చంపడం ధర్మమే. అలాగే పురుషుడు పాపాచరణతో ఇష్టం లేకపోయిన ఎవడి చేత నియోగింపబడ్డాడు, ఎవడి ఉద్యోగం వాడికి ఇచ్చాడు, ఆ పాపాన్ని ఆచరిస్తున్నాడు. ఇది ప్రతివాడు తనకు తానే వేసుకోవాల్సిన ప్రశ్న. భగవాను నాచ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విచ్ఛేనమిహ వైరిణం. కృష్ణుడు చెప్తున్నాడు అడిగిన దానికి బదులు, అర్జున, జీవుడికి కామం అంటే కోరిక వల్ల అనేక అర్థాలు అనర్థాలు ప్రాప్తిస్తాయి. ఈ కామమే కోరిక ఒక్కొక్కప్పుడు ఏదో ఒక కారణం వల్ల ప్రతిహతమైనప్పుడు అంటే జరగకపోతే క్రోధం పుడుతుంది. కాబట్టి క్రోధం కూడా కామం. ఆ కామం అనేది రజోగుణం వల్ల ఏర్పడు. రజోగుణానికి ఈ కామమే కారణం. ఈ కాముడు లేక కామం గొప్ప అశనం, ఆకలి కలవాడు. భూమండలలో పండే పంట సంపద, స్త్రీలు, బంగారం మొదలైనవి కూడా ఈ కామం యొక్క ఆహారానికి చాలవు. కాబట్టి మహాపాపి అయిన ఆ కాముడి చేత ప్రేరేపింపబడే జీవుడే పాపం చేస్తుంది. ఈ జీవుల పాపాలన్నిటికీ కారకుడు కాబట్టి కాముడు మహాపాపి. కాముడు కోరికర్మ. కాబట్టి నువ్వు ఈ కామాననే మహాశత్రువు ఉంది అని దాన్ని జయించాలని తెలుసుకో. ధూమే నా ప్రియతే నా వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ స్థదా తేనేదమావృతం. సహజంగా ప్రకాశాత్మకమైన అగ్ని పొగచేత కప్పబడినట్లుగా, ఆవరించబడినట్లుగా, అద్దం మసి చేత ఆచ్ఛాదింపబడినట్లు, గర్భం లోపల ఉన్న దాని చుట్టూ ఉండే మాయ చేత కప్పబడినట్టు జ్ఞానం అనేది ఈ కామం చేత కప్పబడి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా.
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. జ్ఞానికి కామం అనేది నిత్యశత్రు. అలాంటి కామం చేత జ్ఞానం ఆవరించబడి, కామం పుట్టడంతోనే జ్ఞాని అయిన వాడు నేను అనర్థంలో పడిపోతున్నా, నిత్యము ఈ కామాన్ని గురించి దుఃఖిస్తా. అందుకే ఆ కాముడు జ్ఞానికి ఎప్పుడూ వైరి, శత్రువు అవుతాడు. అందరికీ కాముడు నిత్య వైరి కాడా అంటే, మూర్ఖుడు కామం పుట్టిన సమయంలో కాముడు కామాన్ని తన మిత్రుడిగా భావిస్తాడు. ఆ కామం వల్ల దుఃఖం కలిగినప్పుడు దుఃఖిస్తాడు. ఆ దుఃఖం ఎవరి వల్ల కలిగిందో కూడా తెలుసుకోలేడు. కాబట్టి అజ్ఞానికి కాముడు నిత్య వైరి కాడు. ఎంత నింపినా నిండనంటి పూరింపబడటానికి శక్యం కానటువంటి అన్ఫుల్ఫిల్డ్ అంటామే, అది అంతులేనటి ఈ కామస్వరూపం చేత జ్ఞానం పూర్తిగా కప్పబడి ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహయత్యేన జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి ఆశ్రయం. కాబట్టి ఈ కామం జ్ఞానాన్ని కప్పేసి ఈ ఇంద్రియాల జ్ఞాన ద్వారా ప్రతి జీవుణ్ణి అనేక విధాలుగా మోహ పెడుతుంది. వివేక జ్ఞానాలను కప్పివేసి మోహాన్ని కలిగిస్తుంది. శత్రువు యొక్క స్థానం, స్వభావం తెలిస్తే శత్రువును తేలిగ్గా జయించడం తేలిక కదా. కామం అనే శత్రువు యొక్క స్థానం ఎక్కడ? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలోనే దాని స్థాపనం జరిగితే వెళ్ళి దాన్ని కొట్టతల పారేస్తారు. కాబట్టి వాటిని జయిస్తే, లోబరచుకుంటే శత్రువైన కామాన్ని సులభంగా జయించు. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరతవంశ శ్రేష్ఠుడు అర్జున, కామానికి ఇంద్రియ మనోబుద్ధులు ఆశ్రయం అవటం వల్ల, కామం ఇంద్రియ మనోబుద్ధుని ఆశ్రయించి ఉండటం వల్ల కామాన్ని నిరోధించటానికి పూర్వమే ఇంద్రియాలు నువ్వు లోపరుచుకోవాలి. ఆ తర్వాత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మ అనుభవాన్ని నాశనం చేసే కాముణ్ణి జయించవచ్చు. గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా లభించింది పరోక్ష జ్ఞానానికి ఫలమైంది ఆత్మ అనుభవ రూపంలో ఉండేది విజ్ఞానం. ఈ రెంటిని అంటే జ్ఞాన విజ్ఞానం, మళ్ళా గురువు ద్వారా, శాస్త్రాలు చదవటం ద్వారా మనకి తెలిసిన, మనకి నేర్చుకున్నది పరోక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ అంటాం. జ్ఞానానికి ఫలం అవుతుంది. ఆత్మానుభవ రూపంలో ఉండేది ఎవడికి వాడు సంపాది విజ్ఞానం. కనుక ఈ రెంటిని, జ్ఞాన విజ్ఞానాలు రెంటిని కామం నాశనం చేస్తాయి. నువ్వు ఇతరుల దగ్గర నేర్చుకున్నా, నీ అంతకు నువ్వు సంపాదించుకున్నా, కామం నిన్ను పట్టుకుంటే రెండు పోతాయి. జ్ఞానం పోతుంది, విజ్ఞానం కూడా. ఇంద్రియ మనోబుద్ధులు వాటిని జయిస్తేనే కామాన్ని నువ్వు జయించగలవు. కనుక ఇంద్రియాన్ని, కోరికని జయించలేకపోతే అసలు దేని మీదకి నువ్వు యుద్ధం చెయ్యదు అని ముముక్షువుకి ప్రయత్నించాలి. ముముక్షత్వానికి ప్రయత్నించాలి. ఏ ముముక్షువైనా ముందు వీడి చేసుకో. మనస్సునికి జయించాలి, కామానికి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి
యో బుద్ధేహి పరతస్తు సహా. ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, అది ఆ వరుస శ్రేష్టమైంది. కనుక ఆత్మతత్వజ్ఞుడు చెప్పిన మాట, స్థూలంగా పైకి కనిపించే ఈ శరీరం, దేహం కంటే సూక్ష్మమైనటువంటి లోపల ఉండే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు చాలా శ్రేష్టం. ఆ ఇంద్రియాల కంటే ఇంకా సూక్ష్మంగా ఉండే, వ్యాపకం వ్యాపించి ఉండే లోపల ఉండే సంకల్ప వికల్పకాత్మమై. మనకేదైనా సంకల్పం వికల్పం కలగాలంటే మనసు, ఆ మనసు శ్రేష్టమైంది. ఆ మనస్సు కంటే నిశ్చయాత్మకమైన బుద్ధి, ఇంటలెక్ట్ ఇక్కడ ఉండదు, అది శ్రేష్ఠ. ఆ బుద్ధి కంటే ఏ శరీరాన్ని అంటే జీవుణ్ణి కాముడు మోహపెడుతూ ఉంటాడని చెప్పారు దేహి లేక జీవాత్మ, అప్పుడు వాడు శ్రేష్ఠుడు, వీటన్నింటినీ జయిస్తాడు. అలా బుద్ధికి ద్రష్ట అయిన, ద్రష్ట అంటే చూసేవాడు, బుద్ధిని చూడగలిగిన దేహి పరమాత్మే తప్ప ఇంకొకడు కాదు. కనుక నువ్వు అవ్వాలి, నీ ధ్యేయం ఏమిటనమాట, జీవాత్మ పరమాత్మలోకి ప్రయాణం కావాలి. అది తెలుసుకోవాలంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థఖ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదం. అర్జునా, ఆత్మను ఈ విధంగా, ఏ విధంగా, బుద్ధి కంటే శ్రేష్టమైందిగా తెలుసుకొని శమ దమాదుల చేత సంస్కరించబడిన మనస్సు, ఆ ఆత్మని గురించి ఆలోచించాలంటే నీ మనస్సు పరిపక్వంగా ఉండాలి. పరిపక్వంగా ఉండాలంటే శవదమాదులను జయించాలి. ఆ మనస్సుతో ఇంద్రియాలను విషయాలలో ప్రవర్తించకుండా, ఇంద్రియాలు నీ మీద పెత్తనం చెయ్యకుండా దాని మీద నీ పెత్తనం ఉండేటట్టుగా ఆపి, దుర్విజ్ఞేయం, చూడలేం కనబడలేం అనేటువంటి దాన్ని కామరూపం అయినటువంటి పట్టశక్యం కానటువంటి శత్రువు కామాన్ని జయించు. న కర్మణా మనారంభాత్ అనే చిత్తశుద్ధి లేని కర్మ సన్యాసం నిష్ప్రయోజనం. ముముక్షువుకు అజ్ఞాని అయి మోక్షాన్ని, అంటే ముముక్షువు అంటే అజ్ఞానిగా ఉన్నవాడు, మోక్షాన్ని పొందేగాలి అనుకునేవాడు కర్మ పరిత్యాగం కూడదు. ముముక్షువు కర్మ చెయ్యాల్సిందే. అర్జునుడు ముముక్షువు కాబట్టి నీ ధర్మం ఏమిటి, క్షత్రియ ధర్మం, యుద్ధం చెయ్య. మళ్ళా చిత్తశుద్ధి లేని కర్మ సన్యాసం, చిత్తం కనుక శుద్ధి కాకపోతే నువ్వు కర్మలు వదిలేసినా నీకేం లాభం లేదు, అది నిష్ప్రయోజనం. కనుక ముముక్షువుకు అంటే అజ్ఞానంలోంచి జ్ఞానం కోరేటువంటి మోక్షాన్ని సంపాదించాలనుకునే వాడికి కర్మత్యాగం పనికిరాదు. మనం ముముక్షువు కూడా కర్మ చేయాల్సిందే. అర్జునుడు ముముక్షువు, మోక్షం కావాలి వాడు, అందువల్ల అతడు కర్మ అధికారి, కర్మ చెయ్యాలి. నేను నాది అనే ప్రవృత్తి రూపమైనటువంటి సంసారానికి కామమే కారణం. కాముడు అంటే కామం. కర్మ చేత చిత్తశుద్ధి పొంది పురుషుడు జ్ఞాననిష్ట చేత, మళ్ళా కర్మ చేస్తూ ఉండాలి. దాంతో మనస్సుకు శుద్ధి కలగాలి. ఆ శుద్ధి పొంది అలా ఉన్నప్పుడు ఆ తర్వాత జ్ఞాననిష్ట దానివల్ల కలిగిన తర్వాత దాన్ని కాముణ్ణి జయించడం కర్తవ్యం. ఆ స్టేజిల్ కావాలి నీకు. కామం నుండి విముక్తి పొందటమే మోక్షం అని చెప్పాడు. ఈ విధంగా కర్మనిష్టను జ్ఞాననిష్టకు సాధనంగా ఈ కర్మయోగంలో చెప్పారు.
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయం. రేపు జ్ఞానయోగంలోకి ప్రయాణం చేద్దాం.